భారతదేశ ప్రధానమంత్రుల పరంపరలో అరుదైన రికార్డ్ మోదీకే ఎలా సాధ్యమైంది? బాహుబలిలా ఎదిగిపోతున్న మోదీతో తలపడగల సత్తా ఇండియా కూటమికి ఉందా? మోదీ రాజకీయ చతురతతో పోటీ పడగల సమర్థ నేతలు ఇండియా కూటమిలో ఉన్నారా? ఒకప్పుడు దేశ రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు ఉనికి పాట్లు పడుతోంది? 3 సార్వత్రిక ఎన్నికల తర్వాత కూడా ప్రధాని మోదీ ఎందుకు మరింతగా బలపడ్డారు? కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నాయకత్వాన్ని ఇండియా కూటమి పక్షాలే ఎందుకు ఆమోదించవు? ఇండియా కూటమి ప్రధాన పార్టీలను టార్గెట్ చేసి దెబ్బతీయడంలో మోదీ విజయం సాధించారా? బెంగాల్లో మమతా ఓటమి, తమిళనాడులో స్టాలిన్ ఓటమి మోదీ షా వ్యూహాల ఫలితమేనా? కాబోయే ప్రధానమంత్రుల మేమే అంటూ మిడిసిపడిన నాయకుల నోళ్ళెందుకు మూతపడ్డాయి? బలమైన అధినాయకులు ఉన్న ప్రాంతీయ పార్టీలలో సైతం తిరుగుబాట్లు ఎందుకు వస్తున్నాయి? విపక్షాల్లోని తిరుగుబాటు నేతలను చేరదీయడం ద్వారా మోదీ షా కొత్త రాజకీయానికి తెరతీశారా? తెలంగాణలో హరీష్ రావును దువ్వుతున్న బీజేపీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కూడా కన్నేసిందా? మోదీ షాను ధిక్కరించే నేతలు రాజకీయాల్లో మనుగడ సాగించలేని రోజులు వచ్చాయా? అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టులు తప్పుపట్టే పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ప్రజలకు చివరి ఆశగా మిగిలిన న్యాయ వ్యవస్థలో ఇలాంటి అసాధారణ పరిణామాలు వాంఛనీయమా? వర్తమాన రాజకీయ పరిణామాలపై ఆర్కే మార్క్ సునిశిత విశ్లేషణ. వీకెండ్ కామెంట్ బై ఆర్కే. ఈరోజు రాత్రి 8:30 గంటలకు